మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ను దుండగులు కూల్చివేశారని రాజమహేంద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆ పార్కులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిత్యం రాత్రిళ్లు గంజాయి బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో ఈ పార్కుకు కాంపౌండ్ వాల్ లేని పరిస్థితుల్లో రౌడీ మూకలు నేరుగా పార్కులోకి చొరబడేవారని తెలిపారు. ఆ సంఘటనను గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ విజయ్ రామరాజుకు వినతి చేయగా కాంపౌండ్ వాల్కు 75 లక్షల రూపాయలు మంజూరు చేశారని, ఆ నిధులతో పార్కు చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని చెప్పారు. అలాగే పార్కులో జిమ్ ఏర్పాటుకు కూడా నిధుల నుండి గన్ని కృష్ణ 10 లక్షల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన పార్కును అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని, ఆ క్రమంలో కొందరు గంజాయి బ్లేడ్ బ్యాచ్ కక్షగట్టి ఆర్చ్ను కూల్చివేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఆ మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆర్చ్ను కూలగొట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లేడ్ బ్యాచ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్చ్ను కూల్చివేసిన దుండగులు పార్కులో తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో గారపటి విశ్వనాథం, జాలా నటరాజ్, పినిశెట్టి సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి. గతంలో ఇక్కడ 3 ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయటం జరిగింది. ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు పిద్దుకుని పొద్దునే ఇక్కడ తోలేసేవారండి. అలాగే చాలా మంది సాయంత్రం అయ్యేసరికి 8 తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం, పొలాలు తెచ్చుకుని మందు బాటిల్ తెచ్చుకుని ఇక్కడ అన్ని కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు, బార్ లాగాన. దీని మీద మనం సరిగా ఒక పకడ్బందీగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు. ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి హౌస్ ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం. అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు. అది కాదు సార్, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్కులు వచ్చినా మేము భరిస్తామని చెప్పి మీరు కాలనీ లెటర్ హెడ్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఆదేశానుసార ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటర్ హెడ్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత వహిస్తామని చెప్పి మేము ఆయనకి బాండ్ కింద కమిషనర్ గారికి రాసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయన 75 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ 75 లక్షల రూపాయలతోటి ఈ 3 ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన ఒక గేటు అక్కడ ఒక గేటు పెట్టడం జరిగింది. అంతా బాగా జరిగింది. మన కూడా చైర్మన్గా మన గణికృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ ఒకటి ఆ మూలన అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆయన 10 లక్షల ఖరీదు డబ్బు గొడవ ద్వారా తీసుకుని దాన్ని జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్లో రోజు ఉదయం కనీసం ఒక 200 మంది, సాయంత్రం ఒక 200 మంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తారు. రాజమండ్రిలో ప్లెజెంట్గా ప్రకృతి వాతావరణంలో ఉన్న వాకింగ్ గ్రౌండ్ ఏదైనా ఉందంటే అది మరి మున్సిపల్ కాలనీ గ్రౌండ్ అనే చెప్పి మనం చెప్పాలి. అంతేకాకుండా దీన్ని మాకు ఇక్కడ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయమని చెప్పి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేయమని చెప్పి ఎండి గారు ఇచ్చారు. ఆయన మన గవర్నమెంట్ తరఫు నుంచి అఫీషియల్ గా ఈ గ్రౌండ్ లో మీరు స్పోర్ట్స్ అవి కండక్ట్ చేయండి, దానికి మా షాప్ వాళ్ళు పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పి కలెక్టర్కి అడ్రస్ చేస్తూ అక్కడ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఎండి గారు లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయటం, అలాగే ఇక్కడ ఒక వాలీబాల్ కోర్టు, అలాగే షటిల్ కోర్టు,
అలాగే క్రికెట్ మీరు సాయంత్రం 5 గంటలకు వస్తే ఒక 4-5 టీములు ఇక్కడ క్రికెట్లు ఆడుతూ ఉంటాయి. ఒక్కొక్క మూల ఒక్కొక్క క్రికెట్ టీం వచ్చి క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ చాలా ప్లెజెంట్ అయిన వాతావరణంలో ఇక్కడ స్పోర్ట్స్ అలాగే వాకింగ్ చేయటం అన్ని కూడా జరుగుతున్నాయి.